హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. అంటే చెట్లు బాగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడాను ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా మిద్దె పైన ఒక చిన్న తోటలాగా వేసుకున్నామని చెప్పి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాంట్లో ఒక మిరాకిల్ అయితే జరిగింది అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, టమాటా చెట్టు ఇది పడి మొలిచిందనమాట. ఈ చెట్టు నేను వేసింది కాదు. మనం మామూలుగా కూరగాయలు కడిగిన వాటర్ అవి పోస్తూ ఉంటాం కదా, అలా పోసినప్పుడు దానికై అదే వచ్చిన చెట్టు అనమాట. ఆ చెట్టు ఏమైందంటే ఫస్ట్ కొద్దిగా గార్డెన్‌లో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ చెట్టు బయటొచ్చేసి మళ్ళీ చిన్న పాప టెడ్డమ్మ అయితే నాటిందనమాట. అది ఏ టైం నాటిందో కానీ అసలు చెట్టు నిండా కాయలే అనమాట. 1 కిలో కాయలొచ్చుంటాయి ఒకే చెట్టుకి. ఎట్ ద సేమ్ టైం అదే తొట్టులో వచ్చేసి ఆ గ్రో బ్యాగ్‌లో వచ్చేసి ఆ టమాటా చెట్టు ఒక్కటి లేదండి. 2 పచ్చిమిర్చి చెట్టి, అలాగే 2 పచ్చిమిర్చి చెట్లు, అలాగే ఇవి ఉన్నాయి కదా, మల్లి చెట్టు వేసున్నాను. ఇంకొకటి సొరకాయ చెట్టు ఏదో పడి అది కూడా మొలిచిందనమాట. ఇన్ని చెట్ల మధ్య అది చూడండి ఎంత స్ట్రాంగ్‌గా. ఈ మధ్య మనం ఎరువు కూడా వేసాం కదా, ఊరు నుంచి తీసుకొచ్చింది. మీతో షేర్ చేశానో లేదో నాకైతే ఐడియా లేదు. చేసున్నాను అనుకుంటున్నాను. అది కూడా ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. మనం ఎప్పుడైతే ఎరువేసామో అప్పటి నుంచి కూడా చెట్లు అనేవి చాలా బాగా వచ్చాయి. పోతే ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు చూడండి, ఇది 4వ కాపు. ఎవ్వరు కూడా 2 కాపులు 3 కాపులు రాగానే పచ్చిమిర్చి చెట్టుని అయితే తీసేస్తూ ఉంటారు. బట్ నాకెందుకో మీ అందరికీ తెలుసు కదా, చెట్లను తీయడం అన్నా వాటిని కట్ చేయడం అన్నా నాకు కాయలు రాకపోయినా కూడా పచ్చగా ఉండే చెట్టుని తీసేయాలంటే చాలా బాధ అనమాట. చూడండి, లాస్ట్ కాపు ఇలా వస్తుంది, చాలా చిన్న కాయలుగా ఇలా వచ్చి అంత చిన్న కాయలు కూడా పచ్చిమిర్చి పండు అయిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. బట్ నాకెందుకో ఎలాగోలాగా ఈసారి అయితే మనసు కొద్దిగా గుండె రాయి చేసుకొని అదైతే తీసేయాలి. ఈ కాపు అయితే తీసేద్దాంలే అని చెప్పి ఆ కాయలను అయితే అలా ఉంచేశాను. ఇకపోతే చూడండి, ఈ పుదీనా వయసు ఎంతో తెలుసా? 4 ఏళ్ళండి ఈ పుదీనా చెట్టుకి వయసు. అంటే అలా పెరిగిపోతూ ఉంది. చూసారు కదా, గ్రో అనేది చిన్న చిన్న ఆకులుగా వస్తున్నా కూడా తీయలేకపోతున్నాను అనమాట. అది కొద్దిగా లూజ్ చేసి పెట్టినప్పటికీ దానికి స్పేస్ అనేది సరిపోవట్లేదు కావాలా, అందుకనేసి అలానే వస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అయితే స్మెల్ అయితే అద్దరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తూ ఉందనమాట. మన ఇంట్లో పెంచుకునేది కదా. నేనైతే చెట్లకి పెద్దగా ఏం వెయ్యనండి, నాకు ఇష్టం ఉండదు. ఊరు నుంచి తీసుకొచ్చిన ఎరువు మాత్రమే నేను వాటికి ఇస్తూ ఉంటానన్నమాట. ఇంకా యూరియా కానీ, ఏవైనా ఫెర్టిలైజర్స్ కానీ ఏవి కూడా నేను ఇవ్వను వాటికి. ఎందుకు అంటే ఎందుకో నాకు నచ్చదు. మనము ఇంట్లో పెంచుకుంటుండేది ఏం మందులు లేకుండా ఒక్క కాయ వచ్చినా కూడా అంత తృప్తిగా ఉంటుంది అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దీనికైతే ఈ టమాటా చెట్టుకి ఏం వేయలేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, మన ఊరు నుంచి తీసుకొచ్చిన ఎరువు మాత్రమే వేసానన్నమాట. అయినా కూడా చూడండి, చెట్టు మంచిదైతే కాయ అనేది చాలా బాగా నిలుస్తుంది. మనము ఇదిగోండి, ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ నుంచి కూడా రిమూవ్ చేసుకుంటూ వచ్చేసామంటే ఉండే కొద్దిగా స్ట్రెంత్ కాయలకు వచ్చి కాయలు గ్రో అనేది చాలా బాగుంటుంది. సైజు కూడా అంత తీసేసేటట్టు ఏం లేదండి, పర్లేదు, మీడియం సైజుగా వచ్చాయి. చూడండి, చూపిస్తున్నాను ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఒకే గ్రో బ్యాగ్లో. అదిగోండి, దాంట్లో మళ్ళీ దొండ చెట్టు కూడా అల్లుకుంటూ ఉంది. ఈ చెట్టుకి అయితే, ఈ పచ్చిమిర్చి చెట్టుకి పువ్వు కూడా స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయి కాయ కూడా స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మీరు. చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా గ్రో బ్యాగ్లో వేసుకొని ఇంత బాగా గ్రో చేసుకుంటున్నాము అని అంటే. అయితే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఇంకొక చిన్న అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి అనుకుంటున్నారా? మనము అక్క వాళ్ళ ఇంట్లో గార్డెన్ చేస్తున్నాం కదా, అక్కడ వచ్చేసి మిద్దె పైన కూడా ప్లేస్ ఉందన్నమాట. కింద ఎందుకో నాకు సరిగ్గా వస్తున్నట్టు నాకు అనిపించట్లేదు అనమాట అక్కడ. సో అందుకని అక్క, నేను, అన్న ముగ్గురు మాట్లాడుకొని ఏం చేసామంటే మిద్దె పైన గ్రో బ్యాగులు పెట్టేసి కొద్దిగా డెవలప్ చేసుకుందాము అని అనుకుంటున్నాం అనమాట. సో అది కూడా మీకు తొందరలోనే ఆ వీడియో కూడా నేను పెడతాను. అంటే ఈరోజే అనుకున్నాము, సరే మీ అందరికీ కూడా షేర్ చేయాలి అనుకున్నాను ఈ మాటని. నెక్స్ట్ వచ్చేసి ఈ మందార పూ చెట్టు ఉంది కదా, నా ఫస్ట్ గార్డెన్లోకి వచ్చిన చెట్టు అనమాట ఇది. అందుకే నాకు ఇది నా బేబీతో సమానం.
చాలా ఇష్టమండి నాకు చెట్లంటే ఎందుకో తెలీదు. బాగా లవ్ చేస్తాననమాట చెట్లని. నాకు బాగా ఎంత బాలేకపోయినా కూడా నేను చెట్ల దగ్గరికొచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే నాకు చాలా బావుంటుంది. ఈరోజైతే ఈ వీడియో తీసేటప్పటికి నాకు నిజంగా హెల్త్ అనేది కొద్దిగా బాలేదు. అయినా కూడా చెట్ల దగ్గరికొచ్చేసరికి నా మొఖం చూడండి వెలిగిపోతుందసలు. నాకు వాటి దగ్గరికొస్తేనే ఏదో తెలియని సంతోషం వస్తుందనమాట. ఈ చెట్టయితే నేను నా గార్డెన్‌లోకి తెచ్చుకున్న ఫస్ట్ చెట్టనమాట. నెక్స్ట్ వచ్చేసి రోజా చెట్టు. రోజా చెట్టయితే టెడ్డమ్మ కోసం తెచ్చాను. టెడ్డమ్మ అయితే ఇష్టంగా అడిగింది. రోజా చెట్టు నాకు తెచ్చియమ్మా అనేసి. ఇదైతే మీకు ఆల్రెడీ చూసుంటారు. రెడ్ రోస్ అనమాట. చాలా బాగా పూస్తాయి అవి కూడాను. ఇక నెక్స్ట్ ఇదొచ్చేసరికి మందార చెట్టు చూసారా? దగ్గర దగ్గర నా హైట్ వచ్చేసింది. అంటే దాన్ని కొమ్మలు కట్ చేస్తూ ఉన్నాననమాట. లేదంటే అది ఇంకా కూడా బాగా పెద్దదయ్యేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అన్ని ఫ్లవరింగ్ చెట్లు కూడా ఉన్నాయన్నమాట. చామంతి చెట్టు ఉంది, అలాగే మల్లి చెట్టు ఉంది, అలాగే సంటి జాజుల చెట్టు ఉంది, అలాగే సన్నజాజుల చెట్టు ఉంది. అన్నీ ఉన్న కొద్దిగాలో ఏమేమి వేయాలో అన్నీ వేసున్నాను. ఇకపోతే ఇక్కడ మెడిసిన్ ఇది వాము చెట్టు అందరికీ తెలుసు కదా. ఇది తింటే గొంతు సమస్యలు కానీ జలుబు సమస్యలు కానీ అన్నీ పోతాయి. ఇదైతే ఆకులు అలాగే తినేయొచ్చు, ఏం కాదండి. కొద్దిగా లైట్గా చేదుగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. మనకి ఆరోగ్యానికి మంచివైనా ఏవైనా కూడా చేదుగానే ఉంటాయండి. సో అందుకని మనకి నోటికి రుచిగా ఉండేటివి హెల్త్కి మంచిది కాదు. నోటికి రుచి తెలియనటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది హెల్త్కి చాలా మనకి మంచి చేస్తుందన్నమాట. ఇకపోతే ఇది గుమ్మడి చెట్ట సొర చెట్ట అనేది అర్థం కావట్లేదు. ఇది కూడా ఒక ఇత్తనం పడే మొలిచిందనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఆ రెండు ఆకులు ఏవైతే ఉన్నాయో గుమ్మడి చెట్టు సొర చెట్టు ఒకటేగా ఉంటాయి కదా, సో అందుకని తెలియలేదన్నమాట ఏ చెట్టు అననేసి. ఇక మనకి కాయ వస్తే కానీ తెలీదు ఏ చెట్టు అననేసి. ఇక ఇదిగోండి సంటి జాజుల చెట్టు అనమాట. ఇదైతే చెట్లు అయితే చాలా బాగున్నాయి కదా, పచ్చగా చూడడానికి. ఎండాకాలంలో కూడా ఇలా ఫ్రెష్గా ఉండాలి అని అంటే వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తూ ఉండండి. అలాగే చెట్లకి పైన ఆకులు ఉంటాయి కదా, వాటి మీద కూడా కొద్దిగా చల్లారు అని అంటే వాటికి కొద్దిగా బాగా రిలీఫ్గా ఉంటుంది. అందువల్ల చెట్లకి వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తూ ఉండండి. నేనైతే ఏం ఎరువులు ఏమి ఇవ్వనండి. నాకు ఊరి నుంచి తెచ్చుకునేటువంటి ఎరువే నేను అప్పుడప్పుడు 15 డేస్కి ఒక్కసారి అయితే ఇస్తూ ఉంటాను. నాకేంటంటే వచ్చిన వరకు చాలు. ఎందుకంటే మందులు అవన్నీ వేసి అని పెద్దగా కాపించేసి మా హార్వెస్ట్ ఇంతుంది అని చెప్పడం నాకు ఇష్టం ఉండదనమాట. మనము ఇంట్లో పెంచుకుంటున్నాము అని అంటేనే మనము ఆర్గానిక్గా చేసుకోవాలి కాబట్టి నాకు అలా ఇష్టం. ఇలాంటి గ్రో బ్యాగులు అయితే వేసేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నచ్చుంటే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.